నిజాయితీ పెడుతుందో, నా ప్రేమని ఎక్కడ ఒప్పుకోదోనన్న భయంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. ఇప్పుడు జామున్న పరిస్థితుల్లో ఈ నిజాన్ని అస్సలు చెప్పలేను. ముందు తను పూర్తిగా రికవర్ అయ్యి ఇంటికి రావాలి. తనొస్తుంది ప్రేంబాబు. మీ అమ్మగారికి తెలిసిపోయింది కదా, ఆవిడ ఊరికే ఊరుకుంటారా? ప్రామిస్ చేయించుకుంది చందు. అమ్మా వదలరా, ప్రామిస్ చేయి. గుర్తు పెట్టుకో ప్రేమ్, ఆ చామంతిని కలవకూడదు, దాంతో మాట్లాడకూడదు. రేపే నీకు నిషాకి ఎంగేజ్మెంట్. అమ్మని బ్రతికించుకోవడం కోసం వేరే దారి లేక. బాధపడకు ప్రేంబాబు, నిన్నిలా చూడలేను. ఇంత జరిగాక చామంతికి ఏం చెప్తావు? ఇప్పుడు చామంతి పరిస్థితి ఏంటి బాబు? తను తట్టుకోగలదా? నేను చామ్ని ప్రేమిస్తున్న విషయం తనకి తెలియచందు. తెలీదా? అంటే నువ్వే తనని ప్రేమిస్తున్నావా? చామ్ మనసులో నేనున్నానని అర్థమవుతుంది చందు. తను నాలానే తన ప్రేమని నాతో చెప్పలేకపోతుందనిపిస్తుంది. అది స్నేహమో ప్రేమో తెలీదు. అలానే జామ్ని నేను వదులుకోలేను చందు. ఇంట్లో తనని పని మనిషిగా చూసినా తనని నా గుండెల్లో గుడి కట్టుకుని దేవతలానే చూసుకుంటున్నాను. చూద్దాం చందు, ఏం జరుగుతుందో. ప్రేమ్ బాబు, అత్త చెప్పింది. మీరు నన్ను బతికించడం కోసం ఎంత కష్టపడ్డారో అని. నా ప్రాణాలు కాపాడటం కోసం మీరెంత అవస్థలు పడ్డారో అంతా అత్త చెప్పింది. నేను కోలుకోవాలని మీరు గుళ్ళో 108 మోకాళ్ల ప్రదక్షిణలు చేశారంట కదా. అంతలా ఎందుకు ప్రేమ్ బాబు? నీకోసం 108 కాదు చామ్, 1000 ప్రదక్షిణలైనా చేస్తాను. నువ్వెంత అదృష్టవంతురాలో తెలుసా చామ్? నువ్వు హాస్పిటల్లో ఉంటే మన కాలేజ్లో నీ ఫోటో పెట్టి నువ్వు స్పీడ్గా రికవర్ అవ్వాలని అందరూ క్యాండిల్స్ వెలిగించి నీకోసం ప్రే చేశారు.
అంతమంది మనుషుల ప్రేమని సంపాదించుకోవాలంటే అదృష్టం ఉండాలి. మీ ప్రేమను గెలుచుకున్నాను కదా, నిజంగా అదృష్టవంతురాల్ని. నేను జామ్కి ఐ లవ్ యూ చెప్పింది తన మనసుకి చేరలేదనుకుంటా. అందుకే దాని గురించి ఏం మాట్లాడటం లేదు. మీరు చెప్పేసినట్టు నేను మీకు చెప్పలేను ప్రేమ్ బాబు. మీతో మొదటిసారి చెప్పే నా ప్రేమ జీవితంలో మర్చిపోలేనిదై ఉండాలి. అలా నాకు నచ్చిన చోట సర్ప్రైజ్గా చెప్తాను. ఇప్పుడు జామ్కి నిజం చెప్పేస్తేనే కరెక్ట్ ఏమో. ఇప్పటికీ చెప్పకపోతే ప్రేమ్ బాబు, ఏం ఆలోచిస్తున్నారు? చెప్పాక ఎలా రియాక్ట్ అవుతుందో తెలియట్లేదు. ఎందుకైనా మంచిది, ఒకసారి రూమ్ లో చెక్ చేద్దాం. తను ఇప్పుడున్న కండిషన్లో తనకేమైనా అయితే నేను తట్టుకోలేను. చెప్పాలా చెప్పకూడదా? ఏంటి ప్రేమ్ బాబు అలా అయిపోయారు? నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది జామ్